నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ఈరోజు నేను ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాను. వీళ్ళు 2 లక్షలకే కంటైనర్ ఇల్లు కడతామని చెప్తా ఉన్నారు. మరి అసలు ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది, దాని యొక్క క్వాలిటీ ఎట్లా ఉంటుంది, దాని యొక్క తయారీ విధానం ఎట్లా ఉంటుంది, అది అసలు పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళ ఆఫీస్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఇది ఒక కంటైనర్ అనమాట. కంటైనర్లోనే ఆఫీస్ ఉందన్నమాట ఇది మొత్తం కూడా. మరి అసలు లోపల ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతం కంటైనర్ లోపల ఉన్నాము. ఇల్లు ఇది ఆఫీస్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చి సిమెంట్ బోర్డ్తో చేసుకున్న ఆఫీస్ అండి. దీనికి వచ్చి మనం 2-3 వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో. ఇది వచ్చి సిమెంట్ బోర్డ్తోని, ఫినిషింగ్ సిమెంట్ బోర్డ్తో ఉంటుంది. దీనికి సిమెంట్ బోర్డ్తో అంటే దీనికి కస్టమైజ్ లాగా కలర్స్ అవి చేసుకోవచ్చు. ఎండిఎఫ్ బోర్డ్తో ఉంటుంది, అది వేరే ఉంటుంది. ఏసీపీ షీట్స్ ఉంటుంది, అది టీ స్టాల్కి సంబంధించి ఏసీపీ షీట్స్తో ఉంటుంది. ఇది మాత్రం సిమెంట్ బోర్డ్తోని. దీనికి ఇప్పుడు ఇది ఫినిషింగ్ ఉండదు, ఇది బోర్డ్స్ ఉంటాయి సిమెంట్ బోర్డ్తోని. దీనికి కలర్స్ మన ఎలాంటిది కలర్ ఇష్టం ఉంటే అలాంటిది చేయించుకోవచ్చు. దీని సైజ్ వచ్చి 10x15 ఉంటుంది. ఇది మామూలుగా రెగ్యులర్గా ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది పగిలిపోవడం కానీ బ్రేక్ అవ్వడం కానీ ఇట్లా ఏముండవా? ఒకవేళ తగిలిన కొంచెం చిన్న క్రాక్స్ ఉంటాయి, క్రాక్స్ అవుతుంటాయి. మళ్ళీ అందుకనే దీనికి ఎక్కువ ప్రిఫర్ చేయం మనము. ఎండిఎఫ్ బోర్డ్తో ఫినిషింగ్ వస్తాయి కదా, అవి తీసుకోమని చెప్తారు ఎక్కువ. ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ ఎట్లా మేడం? మెయింటెనెన్స్ నార్మల్ మెయింటెనెన్స్ ఉంటుంది. పెయింట్కి మళ్ళీ 2-3 ఇయర్స్కి మనం ఇల్లుకి ఎట్లా పెయింట్ చేయించుకుంటామో దీనికి కూడా అలా పెయింట్ చేయించుకోవాలి. అట్లేం కాదు, కానీ లుకింగ్ గురించి అని పెయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా టీ స్టాల్కి సంబంధించింది. నేను మంచిగా లాక్ కూడా సెట్ చేశారు. లాక్ కూడా ఉంటుంది. దీని సైజ్ వచ్చి 7x8 ఉంటుంది. ఇది దీంట్లో వచ్చి యూజ్ చేసింది ఏసీపీ షీట్స్, అల్యూమినియం షీట్స్. ఇవి వచ్చి వాటర్ ప్రూఫ్ ఉంటాయి. టీ స్టాల్ అంటే ఎప్పుడు వాటర్తోని తడిగా ఉంటుంది కదా, దాని గురించి అని ఈ వాటర్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి. దీనికి వచ్చి హైడ్రాలిక్స్ ఉంటాయి. హైడ్రాలిక్స్ ఆర్ షట్టర్స్ చేసుకోవచ్చు. ఇవి మ్యాక్సిమం ఇది కిచెన్ గురించి ఇట్లా ఇది కస్టమైజ్ చేసుకుంది. కస్టమర్కి ఇలా కావాలని చెప్తే ఇలా డిజైన్ చేశారు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేస్తారు, బట్టి ఉంటుంది. ఇది ఇట్లా ఫస్ట్ ఇది వచ్చి గ్రానైట్తోని కింద ఏమన్నా పెట్టుకోనికి స్పేస్ కావాలంటే ఇది ఇలా చేసింది. ప్లస్ ఇది కిచెన్ మళ్ళీ బయట కనపడద్దు కదా అని చెప్పి కిచెన్ లోపల ఉంది. ఇది కిచెన్, దీనికి ట్యాప్ ఉంటుంది. మళ్ళీ ఏమైనా మనం లోపల టీ అవన్నీ పెట్టుకొని ఇక్కడ నుంచి సర్వ్ చేయడానికి, ఇక్కడ నుంచి సర్వ్ చేస్తే కస్టమర్స్కి వాళ్ళు అక్కడ నుంచి ఇవ్వడానికి. దీని స్పేస్ వచ్చి 4x6 ఉంటుంది. టోటల్ దీని స్పేస్ వచ్చి 7x8. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు టీ స్టాల్కి సంబంధించినటువంటి కంటైనర్ అయితే రెడీ చేసి పెట్టారు. ఇక్కడ ఇది వచ్చేసి 7x18 అనమాట. ఇది అటు సైడ్ చూసుకుంటే 7 ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే బార్ చూశారు కదా మీరు. ఇట్లా 18 వరకు అయితే ఉంది. లోపల కూడా ఎట్లుంది ఏందనేది మేడం గారు అయితే ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది కదా. నెక్స్ట్ ఇంకో రకమైన కంటైనర్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వెరైటీ చూద్దాము. 10x10 ఉంటుంది. ఇది ఓన్లీ 10x10 చిన్న రూమ్ లాగా. దీని లెంత్ అండ్ విడ్త్ వచ్చి 10x10 ఉంటుంది. ఇవి వచ్చి వేరే షీట్స్. ఇప్పటికీ మనం 2 రకాల షీట్స్ చూసినాం. ఇది ఎండిఎఫ్ షీట్స్. ఇది వుడ్తోనే ఫినిషింగ్ వస్తుంది. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. 2-3 కలర్స్ ఉంటాయి. కస్టమర్కి ఏ కలర్ కావాలో దాన్ని బట్టి కలర్ సెలెక్షన్ వాళ్ళదే ఉంటుంది. ఫ్యాన్స్ ఉంటాయి, ఇలా పైన ఫ్యాన్స్, స్విచ్చెస్, సాకెట్స్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది 10x10. లాస్ట్ 12x40 వరకు ట్రాన్స్పోర్టబుల్ ఉంటుంది. దానికన్నా పెద్దది చేయాలంటే వాళ్ళ ప్లేస్లో వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు వచ్చి మనము 1240 అక్కడ వరకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ GST ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు ఇది వుడ్ అని చెప్పారు కదా మేడం. ఈ వుడ్ అయితే దీని మీద వాటర్ పడితే కొంచెం బెండ్ కావడం కానీ ఇట్లా ఖరాబ్ కావడం కానీ ఉంటుంది ఉండదు. మనకు వచ్చి ఇది కంటైనర్ అనేది 3 లేయర్స్తో వస్తుంది. ఫస్ట్ షీట్ వస్తుంది, GI షీట్ ఉంటుంది. తర్వాత గ్లాసులు అనే మెటీరియల్ ఉంటుంది. ఆ గ్లాసులు అనే మెటీరియల్తో ఏమవుతుంది మనకంటే హీట్కి ప్లస్ సౌండ్కి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, రీసౌండ్ వస్తలేదు, మీరు గమనించారా? రీసౌండ్ రావద్దు అంటే దీంట్లో గ్లాసులు అనేది ఉంటుంది. పైన నుంచి MDF బోర్డు 3 లేయర్స్తోని ఫినిషింగ్ వస్తుంది. లోపల అన్ని స్విచ్ అండ్ సాకెట్స్ ఉంటాయి కదా, మీ కస్టమైజ్. ఇవి ఇక్కడ కింద ఎక్కడెక్కడ పెట్టాలి స్విచ్ అండ్ సాకెట్స్ అంటే వాళ్ళకి పాయింట్స్ చూపిస్తే అక్కడ పెడతారు. కిచెన్ దగ్గర వచ్చి మనకి ఫ్రిడ్జ్కి లేదంటే స్టవ్కి దానికి కూడా ఎలక్ట్రిసిటీకి ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇప్పుడు మీరు 3 లేయర్స్ అని చెప్పారు కదా, ఈ 3 లేయర్స్ కలిపి కూడా థిక్నెస్ ఎంత ఉంటుంది మొత్తం ఓవరాల్? 3 లేయర్స్ కలిపి కాదు. ఫస్ట్ ఇది షీట్ అనేది 1 mm ఉంటుంది. ఇది 18 mm ఉంటుంది గ్లాసులు అనేది. తర్వాత ఇది 8 mm ఉంటుంది. అంటే మొత్తం ఇది 8-18 నార్మల్గా వాల్ ఎట్లా ఉంటుంది అంత థిక్నెస్ కనిపిస్తుంది మనకి. మామూలు గోడకున్నంత. ఇప్పుడు గోడ అంటే ఇప్పుడు 8 అంగుళాల గోడ ఉంటుంది, 6 అంగుళాల గోడ ఉంటుంది. అట్లా ఇది దీనికి కంపారిజన్ లేదు. ఇది వేరే నార్మల్గా ఇది మనం టెంపరవరీ అంటాం కదా, టెంపరవరీ యూజ్ చేసేవే ఉంటాయి ఇవి.
కన్స్ట్రక్షన్కి దీనికి తేడా పక్కా ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, జిఐ షీట్స్ ఉంటాయి, ఎంఎస్ షీట్స్ ఉంటాయి. మనం యూజ్ చేసేది వచ్చి జిఐ షీట్స్ 1 mm థిక్నెస్ ఉంటాయి. అసలు ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా ఇది ఒక పెట్టెలాగా కట్టారు, అసలు దేనికి యూజ్ చేస్తారు అసలు దీన్ని? ఇది నార్మల్గా ఒక పొలంలో ఎక్కడైనా ఒక రూమ్, సింగిల్ రూమ్ కావాలి వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఇలా చేయించుకున్నారు. లేదు మనకి కిచెన్ అవన్నీ ప్రొవైడ్ చేయాలన్నా అవి వేరే ఉంటాయి, అవి కూడా మీకు వీడియోస్ యాడ్ చేద్దాం. లెంత్ విడ్త్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇది 10x10. ఇటు 10 ఉంటుంది, ఇటు 10 ఉంటుంది. ఒక పెట్టెలాగా తయారు చేశారు 10x10 అంటే 10x10 బెడ్రూమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో కూడా 10x10వి 10x12వి ఉంటాయి కదా బెడ్రూమ్స్, అలా ఇది కూడా అలా ఒక సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి. ఎందుకంటే అక్కడ వాళ్ళు టేబుల్ పెట్టుకొని కుకింగ్కి అది అడ్జస్ట్ చేసుకుంటామన్నారు. వాష్రూమ్కి బయట నార్మల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడానికి ఇది యూజ్ అవుతుందని వాళ్ళ పొలం దగ్గరికి తీసుకున్నారు. ఇది మామూలుగా ట్రాన్స్పోర్టింగ్ అంతా కూడా మీదేనా? లేదండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికన్నా ఇప్పుడు 10x10 10x18 మినిమం ఎంతవరకు అయితే మీరు ఇక్కడ చేస్తారో, ఇంకా అంతకన్నా కస్టమర్ రిక్వైర్మెంట్ మాకు ఎక్కువ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేస్తా అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు చేస్తారు మీరు ఇక్కడ? ప్రజెంట్ ఇక్కడికి వచ్చి మనము 12x40 వరకు ట్రాన్స్పోర్టబుల్ ఉంటుంది. అది 12x40 వచ్చి ట్రక్ పైన వెళ్తుంది కాబట్టి 12x40 వరకు ట్రాన్స్పోర్టబుల్ ఉంటుంది. 12x40లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మళ్ళీ దాంట్లో కిచెన్ ప్లస్ వాష్రూమ్ కూడా వస్తుంది. వాష్రూమ్ ఉన్నది కూడా మీకు వీడియోస్ యాడ్ చేద్దాం మనము. లేదు మాకు అంత పెద్దది అవసరం లేదు అంటే ఒక 12x25 వరకు కూడా చేసుకోవచ్చు. 12x25లో ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, వాష్రూమ్ వస్తుంది, కిచెన్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ దానికి 3,50,000 వరకు అవుతుంది. చూసారు కదా 10x10 లెంత్ విడ్త్ కలిపి 10x10 అంట. ఇప్పుడు మామూలుగా ఇది ఒక చిన్న ఇల్లు లాగా అయితే కట్టడం అయితే జరిగింది, తయారు చేయడం అయితే జరిగింది. మరి అది అసలు ఎట్లా ఉంటుందో సార్ మొత్తం కంప్లీట్ విజువల్ తీసి. కింద ఏం వాడారు మేడం? కింద ఏదో సౌండ్ పైప్స్ ఉంటాయి. పైప్స్ తర్వాత పైన పైప్ మీద సిమెంట్ బోర్డు ఉంటుంది, తర్వాత మ్యాట్తోని ఫినిషింగ్ వస్తుంది. ఈ మ్యాట్లో కూడా 2-3 ఉంటాయి దాంట్లో మనకి ఏది నచ్చుతుంది అంటే దాన్ని బట్టి కస్టమర్కి రిక్వైర్మెంట్ బట్టి వేస్తారు. సౌండ్ వస్తుంది. కింద బేస్మెంట్ లాగా సెట్ చేసుకొని దానిపైన పెట్టాలి కదా. ఇది నార్మల్గా తీసుకొని వెళ్తారని మనం నార్మల్గా పెట్టినాము. బేస్మెంట్ సెట్ చేసుకొని పెడితే బాగుంటుంది. ఈ రిక్వైర్మెంట్ని బట్టి ఏసీ పాయింట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రతి క్యాబిన్కి ఏసీ పాయింట్ అనేది ఉంటుంది. ఫ్యాన్స్ 2 లేదు వాళ్ళకి ఇంకా అవసరం ఉన్నాయంటే 3 కూడా ఇస్తారు. ఏసీ కూడా మీరే సెట్ చేసి ఇస్తారా? లేదండి, ఏసీ ప్రొవిజన్ ఇస్తాము. మనం చూశారు కదా ఈ రకమైన పద్ధతిలో ఇట్లా మొత్తం షీట్స్ అయితే ఇట్లా చేసి ఇట్లా డిజైనింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఈ విధంగా అయితే ఇల్లు తయారు చేస్తూ ఉన్నారు. ఈ కస్టమర్ వచ్చేసి ఈ పెయింటే కావాలని చెప్పేసి అన్నారంట. దాని గురించి కస్టమర్ కోసం ఈ పెయింటే యూజ్ చేస్తూ ఉన్నారు. మరి లోపల చూసినట్లయితే ఈ రకంగా ఉంది సిచ్యువేషన్. మేడం ఇది దేనికి సంబంధించి అంటే ఏ ఉద్దేశం? ఇది సిటీ టైంకి సంబంధించిందే. 8x12 ఇది. ఇట్లా వీళ్ళకి ఇలా దీనికి మాత్రం హైడ్రాలిక్స్ సేమ్ యాస్టీస్గా. దీనికి ఇక్కడ కిచెన్ సెటప్, షింక్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి టీ చేసుకొని ఇక్కడ సర్వింగ్ అని ఇక్కడ 2 హైడ్రాలిక్స్, ఇక్కడ 2 హైడ్రాలిక్స్ పెట్టుకున్నారు. దీని సైజ్ వచ్చి 8x12. అగైన్ ఈ షీట్స్ వచ్చి మనకి అల్యూమినియం షీట్స్. అల్యూమినియం ఓన్లీ పైన ఈ కోటింగే కదా మీరు చెప్పినట్లు. ఇది మొత్తం ప్లాస్టిక్. ఇది ఎంత ఉంటుంది థిక్నెస్? ఇది 1.2 ఉంటుంది. 1.2 mm ఉంటుంది. 1.2 mm థిక్నెస్. ఇప్పుడు ఈ థిక్నెస్ బోర్డు అనేది ఇక్కడ ఫిక్స్ చేసి దీన్ని కట్టేస్తారు అంతే కదా. దీనికి మళ్ళీ ఎల్ బీడింగ్స్ తోని ఫినిషింగ్ వస్తుంది. ఈ మధ్యలో దీనిపైన వస్తుంది. మళ్ళీ పెయింటింగ్ వేసుకోవడానికి ఉంటుంది. పెయింటింగ్ ఏం లేదు, ఇది ఇంతే ఫినిషింగ్ ఇవ్వటం. పెయింటింగ్ వచ్చి బయట ఒకటే ఉంటుంది. మామూలుగా ఇంకా దీనికి డెకరేషన్ కోసం స్టిక్కర్స్ వేసుకోవడం. స్టిక్కర్స్ వేసుకోవడం. ఓకే మేడం. మరి దీనికి మొత్తం ఫ్యాన్స్ కానీ లోపల ఏమన్నా పెడతారా? వస్తుంది మొత్తం టోటల్ స్విచ్ అండ్ సాకెట్స్, ఫ్యాన్స్, ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ వస్తుంది. ఫ్యాన్ వస్తుంది సైడ్కి వస్తుంది. ఫ్యాన్ దీనికి మధ్యలో ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ది మధ్యలో ఇవన్నీ లైట్స్ ప్లస్ ఎగ్జాక్ట్స్ ఫ్యాన్ వస్తుంది కిచెన్ దగ్గర. కిచెన్ మీరు ఎక్కడ స్టవ్ పెట్టుకుంటే అక్కడ ఎగ్జాక్ట్స్ ఇస్తారు ఒకటి. అంటే ఇప్పుడు వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు అంటే ట్రాన్స్పోర్ట్ చేసే మధ్యలో ఏమన్నా ఇట్లా ఖరాబ్ కావడం కానీ ఇట్లా బెండ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా? ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం కాదు, జస్ట్ కదిలినప్పుడు ఏదైనా కొంచెం లీకేజ్ అవుతుండొచ్చు. ఆ లీకేజ్కి మళ్ళీ మన పర్సన్ వచ్చి మీకు దానికి కవర్ చేసిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి సంబంధించి ఇలా వీళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఈ లడ్డు కౌంటర్లు అంట. ఈ లడ్డు కౌంటర్ల కోసం అయితే ఇవి తయారు చేస్తూ ఉన్నారు. మరి అసలు వీటి డీటెయిల్స్ ఈ లెంత్ ఎంత విడ్త్ ఎంత అని చెప్పేసి ఎట్లా యూజ్ చేస్తారని చెప్పేసి అక్కడ మేడం ఉన్నారు ప్రొపరేటర్ గారు.
మేడం అడిగి తెలుసు సైడ్ అటు సైడ్ మొత్తం ఓపెన్ ఉంది, ఎట్లా అసలు దీన్ని ఎట్లా యూజ్ చేశారు? అయితే లాస్ట్ ఇయర్ మనము శ్రీశైలం టెంపుల్కి 4 లడ్డు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఈ ఇయర్ కూడా సేమ్ ఆర్డర్ వచ్చింది మనకి 8, ఈసారి వచ్చి 8. ఇది వచ్చి 6/8/6 ఇవి లడ్డు క్యాబిన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు లడ్డు కౌంటర్స్ ఉంటాయి కదా, దానికి బట్టి ఇక్కడ వచ్చి మొత్తం ఇంకా ఇది ఫినిషింగ్ కాలేదు కాబట్టి మనకి తెలియదు. ఇవి 2 కౌంటర్స్, ఇవి 2 కౌంటర్స్. ఇక్కడ నుంచి లడ్డూలు ఇవ్వడము, టికెట్స్ తీసుకోవడము, ఇక్కడ నుంచి లడ్డూలు ఇవ్వడము. దీనికి కూడా హైడ్రాలిక్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చి స్పేస్ ఉంటుంది, ఇక్కడ టేబుల్ లాంటి సెటప్ వస్తుంది. ఇది పర్టికులర్గా శ్రీశైలంకి తీసుకెళ్ళేటివి. ఇట్లాంటివి 8 యూనిట్స్ అవుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు ఓన్లీ శ్రీశైలం వరకేనా, ఇంకా తిరుపతి అట్లాంటి దేవస్థానాలకి ఏమన్నా? అంటే ఇప్పటికీ మనకు వచ్చింది మాత్రం శ్రీశైలంకే. ఇంకెక్కడైనా వచ్చినా కూడా ఇలాంటివి రెడీ చేసిస్తాం, ఇంతకన్నా మంచిగా రెడీ కూడా చేసిస్తాం. ఇప్పుడు మరి ఇది మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంది కదా మేడం, ఎట్లా మరి దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు? విండో వస్తుంది, ఇక్కడ విండో వస్తుంది, ఇక్కడ డోర్ వస్తుంది. ఇవి వచ్చి హైడ్రాలిక్స్ అనమాట. ఇక్కడ టాప్ వస్తుంది, కౌంటర్ వస్తుంది, ఇక్కడ టోటల్ కౌంటర్, టేబుల్ కౌంటర్ వస్తుంది, కింద కబోర్డ్స్ వస్తుంది. ఇక్కడ మెటల్ కూడా చూసుకున్నట్లయితే జిఐజీ సీట్స్ వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇవి సాధారణంగా తుప్పు పట్టం అనమాట. ఈ తుప్పు పట్టకుండా ఉంటాయి కాబట్టి వీటిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 1 mm షీటు. ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 1 mm, 2 mm, 3 mm వరకు కూడా వీళ్ళు క్వాలిటీ అనేది ఇస్తా అని చెప్తా ఉన్నారు. దాని తర్వాత షీట్ని ఈ విధంగా ఇట్లా బెండ్ చేయించుకొని వస్తారట. బెండ్ చేయించిన తర్వాత ఇది పెడతారు. మేడం ఇది బెండ్ చేయడం వల్ల అసలు ఏంది, ఇట్లా బెండ్ చేయడానికి గల కారణం ఏంటి? ఇవి అంటే థిక్నెస్ ఎక్కువ కనిపిస్తుంది అన్న, అంటే థిక్నెస్ చూడటానికి థిక్నెస్ ఎక్కువ కనిపిస్తుంది అని. ఓకే ఓకే సో చూశారు కదా, కింద వచ్చేసి ఇది ఏంది మేడం, సిమెంట్ది. సిమెంట్ది వచ్చేసి ఇట్లా వేసారు ఇది మాట మొత్తం. ఇది ఇట్లా సౌండ్ రాకుండా దీని కింద ఏదో పైపులు కింద పెడతారంట. ఇవి కూడా ఇది లడ్డు కౌంటర్కి సంబంధించిందే కదా మేడం. సో ఈ రకంగా అయితే వీళ్ళు ఇట్లా తయారు చేస్తూ ఉన్నారు. మరి అసలు దీని కింద అసలు ఏం పెడతారు, పైపులు ఎట్లా ఉంటాయి ఏందనేది ఒకసారి పైపుల దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు దానికి పెయింట్ సంబంధించి కూడా లప్పన్ టైపు, దానికి జాయింట్ల దగ్గర లీకేజ్లు అవి కాకుండా అండ్ మెటల్ పేస్ట్ అనేది వీళ్ళు పెడతా ఉన్నారనమాట లప్పన్లాగా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి పైప్స్ అనమాట. ఇవి దేనికి మేడం, దీని పర్పస్ ఏంటంటే కింద పెట్టడానికే కదా. అంటే మామూలుగా సౌండ్ రాకుండా కరెక్ట్గా ఒక బేస్మెంట్ అంటే సౌండ్ రాకుండా ఉంటాను కదా. ఈ పైప్స్ వచ్చి కింద బాటమ్కి యూజ్ చేసేవి 25 mm నుంచి 40-50 mm వరకు ఉంటాయి. కింద పైప్స్ వస్తాయి, దానిపైన MDF బోర్డ్ వస్తుంది, సిమెంట్ బోర్డ్ వస్తుంది. కింద ఇవి పైప్స్ వస్తాయి 20 to 25 mmవి ప్లస్ 50-60 mmవి కింద వస్తాయి. దానిపైన సిమెంట్ బోర్డ్ అనేది వస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్ అంటే దాని క్వాలిటీ దేని గురించి అంటే అది ఒత్తిగా సిమెంట్ వేస్తే అది కొంచెం పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టాండర్డ్ కోసం మీరు ఈ పైపులు యూజ్ చేసి దాని మీద సిమెంట్ వేస్తారు అంతే. దానివల్ల సౌండ్ కూడా రాకుండా ఉంటుంది కదా, రాకుండా ఉంటుంది. ప్లస్ కింద చూస్తున్నారు కదా మీరు, దానికి అటు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కింద లెగ్స్ లాగా ఇచ్చాం కదా, దానికి బాటమ్ ఉంది కదా, అది 100 mmది ఉంటుంది. మళ్ళీ పైప్ వచ్చి దానిపైన ఇవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అది 100 mm అంటే మరి అది కొంచెం తక్కువే కదా మేడం, మామూలుగా ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా కింద. ఇప్పుడు మీరు ఇవి టెంపుల్కి అని చెప్పారు, ఇప్పుడు టెంపుల్కి అయితే మామూలుగా అక్కడ వాటర్ కానీ ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు, వాటి వల్ల ఇప్పుడు ఐరన్ అది తుప్పు పట్టి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అంత తక్కువది పెడితే. అలా ఏం లేదు, కింద వచ్చి మనకి బేస్మెంట్ సెట్ చేసుకుంటారు, బేస్మెంట్ సెట్ చేసుకొని దానిపైన ఇవి పెడతారు కదా. ఆ స్విచ్చెస్ ఉంటాయి కదా, స్విచ్చెస్ మీద ఇట్లా పెట్టడానికి ఎంసీబీ అది పవర్ సంబంధించిన. అవునవును, మరి అవి బయట ఎందుకు పెడతారు, లోపల పెట్టుకునే ప్రయత్నం చేయకపోయారా? ఇప్పుడు ఎందుకంటే ఇది మొత్తం ఐరన్ కదా, ఒకవేళ మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఉండదా? ఎక్కడ ఒకసారి చూపించండి. ఇప్పుడు టీ స్టాల్కి సంబంధించి కానీ లేకుంటే వేటి సంబంధించి అయినా కానీ ఎంసీబీ అనేది బయట సెట్ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి దీనిపైన సేమ్ దీనిలాగా పెడతారు అంతే కదా. ఇప్పుడు అడ్జస్ట్ ఫ్యాన్, ఓకే ఓకే, లోపల ఉన్న హీట్ మొత్తం బయటికి రావడానికి అది. ఓకే కాదు మేడం, ఇప్పుడు ఎంసీబీ అనేది లోపల పెట్టే ప్రయత్నం చేయకుండా మామూలుగా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంచెం సేఫ్ ఏరియాలో దూరంగా పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు అది మామూలుగా వర్షం పడినప్పుడు గోడలు సిమెంట్తో కట్టిన గోడలకి కొంచెం షార్ట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఐరన్ కదా,
ఇప్పుడు ఎంసీబీ అనేది బయట పెట్టడం వల్ల అది తడిసినప్పుడు ఆ టైంలో ఎంసీబీ ఆన్ చేసుకుంటే అట్లా ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది కస్టమైజ్ కదా, కస్టమర్ లోపల అంటే లోపల, బయట అంటే బయట ఇస్తాము. వైర్స్ అక్కడ నుంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం బయట తీసుకుంటారు వాళ్ళు. అట్లాంటి ఇది గ్లాస్ ఉల్లాంటి మెటీరియల్. ఏంటి? అవునవును. అక్కడ పట్టుకొని చూసుకుంటే దాన్ని పట్టుకొని చూడొచ్చు. ఇది 1mm షీట్ని బెండ్ చేసి రెండింటిని ఇట్లా అతికిచ్చారనమాట. వీటి మధ్యలో ఇది ఐరన్ కదా, ఈల్ట్ రాకుండా ఉండడానికి ఈ స్పాంజ్ అనేది ఈ రెండింటి మధ్యలో పెడతారట. ఇవో చూడండి, ఇట్లా దగ్గర రండి ఒకసారి. ఇవో ఈ రకంగా స్పాంజ్ అనేది చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ పైన ఇంకా ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఈ రకంగా ఇట్లా హీట్ రాకుండా ఈ యొక్క స్పాంజ్ అనేది వాడతారంట. దీనివల్ల ఇది ఒక లేయర్గా చెప్తున్నారు. మూడు లేయర్స్ అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఇది ఒక లేయర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రెండింటిని దగ్గరకు వచ్చినప్పుడు ఇది కొంచెం అనేది గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కూడా లేకుండా దీన్ని బూడ్చడానికి ఎల్పట్టీలు వేస్తారనమాట. అది కూడా చాలా ఇది అంటే అది కూడా 1mm ఉంటుంది ఆ షీట్. అది 1mm షీట్తో వాళ్ళు ఒక ఎల్ షేప్లో చేసి సేమ్ ఇట్లా పెడతారనమాట. కనీసం గాలి కూడా ఆడకుండా వీళ్ళైతే తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ కంటైనర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా. ఇందాక లోపల చెప్పారు కదా ఎల్ బీడింగ్స్ గురించి, ఇవే అదే మామూలుగా ఇవి వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ కస్టమర్ మాత్రం ఇట్లా గోల్డ్ కలర్లో కావాలని చెప్తే దాని గురించి ఈ పెయింటింగ్లో వాళ్ళకి ఈ కలర్లో ఇవ్వాలని దీనికి ఇది చేశాం. ఇప్పుడు అది బ్లాక్ కలర్లో ఉంది కంటైనర్కి సంబంధించి. ఇప్పుడు మరి ఇది ఎల్లో కలర్ అయితే మరి ఇదే కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. అదే అందుకనే కస్టమైజ్ కదా, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేయాల్సిందే. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటివరకు అయితే కంటైనర్ ఇల్లు కానీ కంటైనర్కి సంబంధించిన ఈ టీ షాపులకి వాటన్నిటికి సంబంధించిన అయితే మనకు చూపించారు. ఇప్పుడు ఇదే కంపెనీ వాళ్ళు ఇప్పుడు హోటల్స్ సంబంధించి కిచెన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అనేది తయారు చేస్తారంట. అసలు ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు ఏందనేది మేడం గారిని అడుగుదాం. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఇక్కడ ఇందాక చూసింది వచ్చి క్యాబిన్స్ కదా, ఇక్కడ వచ్చి హోటల్కి సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్స్ లైక్ తందూరి బట్టి అవి అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. తందూరి బట్టీస్, పక్కకు జ్యూస్ స్టాల్స్ ఉన్నాయి. జ్యూస్ స్టాల్స్ ఇవి వచ్చి తందూరి బట్టి ప్లస్ అక్కడ జ్యూస్ స్టాల్స్ ఉన్నాయి. ఇవి వచ్చి స్టవ్స్. ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తుండ్రు మేడం? ఆల్రెడీ అది అట్లా తయారై ఉంటుంది. పాట్ గురించి మట్టి తయారు చేసి వచ్చి ఆ పాట్ దీంట్లో పెడతారు. తందూరి రోటీస్ గురించి తెలుసు కదా అందరికీ, దానికి సంబంధించినవి ఇవి మన దగ్గరనే రెడీ అవుతుంది. ఇక్కడ ఉంది కదా మేకింగ్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడవచ్చు ఎట్లా మేక్ చేస్తున్నారు, వర్కర్స్ ఉన్నారు కదా. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్దే, ఇది మొత్తం మంట పెడతాం కదా, మంట పెట్టి దాంట్లో వచ్చి రోటీస్ రెడీ అవుతాయి. ఇవి వచ్చి స్టవ్. ఆ కుండ సైజుని బట్టి మీరు దానికి సంబంధించిన డైమెన్షన్ తీసుకొని దాని ప్రకారం చేస్తారు. ఇవి వచ్చి స్టవ్స్ వచ్చి వేరే వేరే ఉంటాయి. ఇండియన్స్ ఉంటాయి, చైనీస్ ఉంటాయి, దానికి వెనకాల డ్రైన్స్ అని ఉంటాయి. అలాంటివి స్టవ్స్. వర్టికల్ ఫ్రీజర్స్ రెడీ. ఇప్పుడు ఇవి కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుందా మేడం? ఎట్లా? కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది. సైజ్ని బట్టి ప్రైస్ ఉంటాయి. అంటే సైజు మీరు చెప్తారా లేకుంటే వాళ్ళు చెప్తారు? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కిచెన్ ఒక్కొక్కలాగా సెట్ చేసుకుంటారు కదా, ఆ కిచెన్కి సంబంధించి మెజర్మెంట్ షెఫ్స్ చెప్తారు. వాళ్ళ షెఫ్స్ మెజర్మెంట్స్ చెప్తే దాన్ని బట్టి మనము స్టవ్స్ అనేవి రెడీ చేసి ఇస్తారు. వెనకాల డ్రైన్స్ ఉంటాయి స్టవ్స్కి, జిలేబీ బర్నల్వి స్టవ్స్ అని వేరే ఉంటాయి. అవి వచ్చి పర్టికులర్గా బిర్యానీ గురించి ఉంటాయి. చైనీస్ ఉంటాయి, నార్మల్ ఇండియన్ స్టవ్స్ ఉంటాయి, వేరే వేరే స్టవ్స్ ఉంటాయి. ఇది ఇంకొక టైప్. అవి వర్టికల్ ఫ్రీజర్ సంబంధించిన మొత్తం ఇవి మీరు బయట నుంచి తెస్తారా మేడం? అవి తీసుకొని వచ్చి ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే జరుగుతుంది. మొత్తం అసలు బయట నుంచి తీసుకొచ్చి మీరు ఓన్లీ ఇది ఒకటే తయారు చేస్తారు. ఓన్లీ బాడీ వరకు మీరు తయారు చేస్తారు, మిగతా మొత్తం కూడా బయట నుంచి తీసుకొచ్చి మీరు ఇక్కడ అసెంబ్లింగ్ చేసి కస్టమర్కి ఇస్తారు అంతే. ప్లస్ ఇవి వచ్చి వాటర్ కూలర్స్. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ కూలర్స్ ఎక్కువ రెడీ అయితే మన దగ్గర 40 లీటర్స్ నుంచి 120 లీటర్స్ వరకు వాటర్ కూలర్స్ ఉంటాయి. ఇవి షీట్స్ కదా, కరెక్ట్గా ఏ డైమెన్షన్ ప్రకారంగా వాళ్ళకి ఎంతవరకు అయితే కావాలి, ఎంతవరకు అయితే బెండ్ చేయాలని చెప్పేసి, ఎంతవరకు కట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా కూడా షీట్స్ మీద డైమెన్షన్ తీసుకొని సేమ్ ఇట్లా కొలతలు తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి అవసరమైన విధానంగా వీళ్ళు కట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు మామూలుగా ఒక షీట్ బెండింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది బెండింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ ఉండదు. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి డైమెన్షన్స్ ప్రకారం మాత్రం అది బెండ్ అయితేనే అది మనకి యూజ్ అవుతుంది, లేకుంటే ఆ షీట్ మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఇట్లయితే చేస్తున్నారు. ఇది వచ్చి వేరే టైప్ది. ఇవి వచ్చి ఫ్రీజర్స్. ఇవి వర్టికల్ ఫ్రీజర్స్. ఇవి ఎందుకు దీంట్లో వచ్చి వెజిటేబుల్స్ ప్లస్ మీట్ ఉంటుంది కదా, అది స్టోర్ చేసుకోనికి. ఇవి వచ్చి వాటర్ కూలర్స్ 60 లీటర్స్, 40,
40 నుంచి 150 లీటర్స్ వరకు వాటర్ కూలర్స్ మన దగ్గర రెడీ అవుతాయి. ఇది వచ్చి వర్టికల్ ఫ్రీజర్స్ అంటారు కదా, ఇది అది కంప్రెజర్, దాంట్లో కంప్రెజర్ ఉంటుంది పైన. ఇవి వచ్చి కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంకా రెడీ కాలేదు, రెడీ అయిన తర్వాత వేరేలాగా ఉంటుంది, జస్ట్ డెమో అది అంతే. అవి 60,000 నుంచి ఉంటాయి స్టార్టింగ్. దాంట్లో అవి వేరే వేరే సైజెస్ని బట్టి ప్రైజెస్ కూడా చేంజ్ అవుతాయి. వాటర్ కూలర్స్ అవి డ్రింకింగ్ వాటర్ కూలర్స్, అది 40 ఉంటుంది. 40 లీటర్స్, ఇది వచ్చి 80 లీటర్, 100 లీటర్స్ 80 అలా ఉంటాయి. టెంపుల్స్కి ఎవరైనా విరాళంగా వేయాలంటే వాటర్ కూలర్స్ కూడా ఇస్తారు. దానికి స్కూల్ పిల్లలకి యూజ్ అవుతాయి, మళ్ళీ కంపెనీలో అక్కడిక్కడ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ పెట్టున్నాం. ఓన్లీ మామూలు వాటర్ పోస్తే కూల్ అవుతుంది, అంటే మామూలు ప్యూరిఫై అయితే ఏముంటుంది? ప్యూరిఫై కాదు, ఓన్లీ వాటర్ కూల్ అవుతుంది. ప్యూరిఫై కూడా పెట్టే ప్లాన్ ఏమైనా ఉందా? ఉంటుంది, దానికి వెనక వస్తుంది ఆరో అని ఉంటుంది, ఆరో ఫిట్ చేసుకొని అది వేరే ఉంటుంది. దానికి కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే దానికి ఆరు విత్ ఆరో వస్తుంది. అవి వచ్చి జ్యూస్ స్టాల్స్, అవి స్ట్రీట్లో జ్యూస్ చూస్తుంటాం కదా మనము, దానికి సంబంధించినవి కూలర్స్ అవన్నీ దాంట్లోనే ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటాయి. మనం జస్ట్ ఇంకా అవి ఫినిషింగ్ కాలేదు, అవి ఫినిషింగ్ అవును. అవి వచ్చి 8వి ఉంటాయి, 4వి ఉంటాయి, 6 ఉంటాయి. దాన్ని బట్టి ప్రైజెస్ కూడా చేంజ్ అవుతుంటాయి. అంటే ఇక్కడ ఏం కావాలన్నా కానీ స్టీల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏం కావాలన్నా కానీ మీరైతే తయారు చేస్తారు? అవును, తయారు చేసి ఇస్తారు. ఇది వచ్చి దోశ ప్లేట్, దీని పైన వచ్చి గ్రానైట్ వస్తుంది. గ్రానైట్ వచ్చి కింద నుంచి మ్యాక్సిమం గ్యాస్ లాగానే గ్యాస్ రల్లింగ్ ఇక్కడ ఇచ్చుకొని దీనిపైన మాత్రం గ్రానైట్ వస్తుంది. ఇప్పుడు కిచెన్లో స్టోర్ చేసుకుంటారు కదా వెజిటేబుల్స్, అవన్నీ స్టోర్ చేసుకోనికే ఇవి టేబుల్స్. హోటల్స్లో ఇలాంటి దాంట్లోనే స్టోర్ చేసుకుంటారు. ఇవి కూడా ఇవన్నీ హోటల్ పర్పస్కి యూజ్ అయ్యే టేబుల్స్ కూడా ఇవి. టీవీ అవి మనం చూస్తుంటాం కదా బయట ప్లాట్ఫామ్ పై అక్కడ, దానికి సంబంధించిన టేబుల్స్ ఇవి. ఇవి కూడా మీరు తయారు చేస్తాం మేమే. మీకు చూస్తున్నారు కదా ఇక్కడ షీట్స్, బెండింగ్స్ అంతా మొత్తం టోటల్ మన దగ్గరనే రెడీ అవుతాయి. అంటే దీంట్లో కూడా మళ్ళీ ఏమన్నా ఇది మామూలు ఓన్లీ షీటే కదా, ఇది మధ్యలో ఏముండదు? షీట్ని బెండింగ్ చేసి చేసడం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవే కాకుండా మామూలు హోటల్స్లో ఇట్లా కూర్చొని ఇట్లా డైనింగ్ టేబుల్ లాగా ఉంటాయి, అవి కూడా చేస్తారు. అంటే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా మీ దగ్గర చేయడానికి చేయడానికి ఉంటుంది మన దగ్గర దీనికి సంబంధించి. ఓకే మేడం. సో ఇక్కడ చూశారు కదా, మొత్తం కూడా మనకి కావాల్సినటువంటి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది పౌడర్ కోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ పెయింట్కి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్ పెయింట్ ఏంటంటే అవి దానికన్నా కానీ ఇది ఎక్కువ నిల్వ ఉండేటట్లు, ఇది ఎక్కువ స్టాండర్డ్గా ఉండేటట్లు ఇది పౌడర్ కోటింగ్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి అది ఎట్లేస్తుంటుంది, ఫినిషింగ్ టచ్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది రైస్ మిల్లులలో వాడేటటువంటి ఎక్విప్మెంట్ అని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ పౌడర్ కోటింగ్ అయిపోయింది. పౌడర్ కోటింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో, ఇది చాలా షైనింగ్గా కనిపిస్తుంది. నార్మల్ పెయింట్ కన్నా కానీ పౌడర్ కోటింగ్ వేసిన తర్వాత చూడు ఇట్లా మంచిగా వస్తుంది అనమాట ప్రోడక్ట్. ఇది తొందరగా సిలిం పట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఇది చాలా ఇల్లు ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ వాటర్లో పెట్టినా కానీ ఎక్కువ శాతం వాటర్లో ఉన్నా కానీ ఇది ఈ ఎక్విప్మెంట్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది పౌడర్ కోటింగ్ వల్ల. ఈ రకమైన పద్ధతిలో ఉంటుంది. ఈ పౌడర్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయినట్లు అనమాట. కంప్లీట్ అయిన తర్వాత ఈ రకమైన పద్ధతిలో ప్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయితే ఉంటుంది. చూడండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారో. ఎలక్ట్రికల్ మిషన్స్ సంబంధించి కానీ దేనికైనా కానీ ఎక్కువ శాతం పౌడర్ కోటింగ్ అనేది వాడతారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్ రెక్కలో మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఫ్యాన్ రెక్కలని. ఈ ఫ్యాన్ రెక్కలకి కూడా డబల్ కోటింగ్ వేస్తారన్నమాట. డబల్ కోటింగ్ వేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ దానికి సెకండ్ కోటింగ్ ఇచ్చిన దానికి చాలా ఇక కొంచెం షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మిషనరీలు చూసుకుంటారు కదా, ఈ మిషన్ దీనికి కూడా ఇది పౌడర్ కోటింగ్ అనమాట. ఇది పౌడర్ కోటింగ్ కొట్టే మిషన్ ఇది. దీనికి కూడా దీనిపైన పెయింట్ మొత్తం కూడా పౌడర్ కోటింగ్ ఉంటుంది. తర్వాత పౌడర్ కోటింగ్ తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు సపరేట్గా వేరే కలర్ మిక్స్ చేసుకుని అట్లా వేసుకుంటూ ఉంటారు అనమాట. సో అది పౌడర్ కోటింగ్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్యాన్ రెక్క అనమాట. ఫ్యాన్ రెక్క ఇక్కడ ఇందాక మీరు చూశారు కదా, అవి మామూలుగా బయట నుంచి వచ్చినాయి. అక్కడ బయట నుంచి వచ్చి ఇప్పుడు కావాల్సినటువంటి డయామీటర్ ఎంతైతే డయామీటర్ కావాలో ఆ డయామీటర్తో ఎక్కడ హోల్స్ కావాలో అంత హోల్స్తో అక్కడైతే తయారై వచ్చింది. దాని తర్వాత ఇది పౌడర్ కోటింగ్ పంపించారు. పౌడర్ కోటింగ్ పంపించిన తర్వాత డబల్ టైం 2 సార్లు కూడా పౌడర్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా చాలా అంటే 3-4 రకాల సైజులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమో చాలా పెద్ద సైజు ఉంది. ఇది సేమ్ ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు ఫ్యాన్స్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ కూడా చూసి జాగ్రత్తగా ఎక్కడైనా పోయిందా ఏందని చెప్పేసి చూసి కూడా ఇట్లా రీపెయింటింగ్ అయితే వేయటం అయితే జరుగుతూ ఉంది.
సో ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు ఎక్విప్మెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ వీళ్ళకి ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ ఏం కోరినా కానీ ఇక్కడ కస్టమర్కి కావాల్సింది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇల్లు తయారు చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. వాటి యొక్క సైజు వాటి యొక్క డయామీటర్ని బట్టి లేకుంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మెటల్ ఎంత అవసరం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రైజ్ అనేది రెడీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రైజ్ అయిన తర్వాత మామూలుగా ట్రాన్స్పోర్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ ఆ డిస్టెన్స్ను బట్టి ట్రాన్స్పోర్టింగ్కి ఎంతవరకు అయితే అవుతుంది, ఏ వెహికల్లో అది పంపించాలి అని చెప్పేసి దానికి చూసుకొని వాళ్ళు దానికి సంబంధించిన ప్రైజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు కావాల్సినవి కూడా మొత్తం కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్స్, కంటైనర్ హోమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. 2 లక్షలకే ఇల్లు 2 లక్షలకే ఇల్లు అని చెప్పేసి మనం బయట చాలాసార్లు వార్తల్లో చూసాం కదా. ఇది మామూలుగా కంటైనర్ హోమ్స్, కంటైనర్ కిచెన్కి సంబంధించి, టీ స్టాల్కి సంబంధించి ఇవే కాకుండా వీళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అనమాట. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ఈరోజు నేను ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాప్స్ ఇండస్ట్రీస్ ఎండి గారు ఉన్నారు. సార్తో సార్ మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి కథ అని చెప్పేసి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏం సార్ మొత్తం 2 లక్షలకే ఇల్లు అని చెప్పేసి మొత్తం అడావుడు జరుగుతూ ఉంది, అసలు ఏంది అసలు దాని గురించి చెప్పండి సార్. 2 లక్షలకే ఇల్లు అంటే మన కంటైనరు అంటే ఫ్రీ ఫ్రాబ్ హోమ్స్ మనం చేస్తున్నాము. దాని సైజ్ వచ్చేసి 10x15లో ఒక 4x6 వాష్రూమ్ వస్తుంది. దాని పక్కకు బెడ్ వేసుకునేలాగా డోర్ పక్కకు మన కిచెన్ ప్లాట్ఫారం 2x6లో వస్తుంది. దానికి 2 lakhs ఇస్తున్నాం మనము. 2 lakhs ప్లస్ GST ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సార్. దానికి 2 lakhs అంటే మామూలుగా ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ కొంచెం ఇంకా నాకు లెంత్ ఎక్కువ కావాలా, విడ్త్ ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి మళ్ళీ ప్రైస్ కొంచెం పెరుగుతుందా? ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్, ఇప్పుడు సపరేట్ బెడ్రూమ్ కోసం సపరేట్ పార్టిషన్ కావాలనుకోండి, ఒక 10-20లో చేసుకుంటుండు. దానికి 2,67,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తర్వాత డబల్ బెడ్రూమ్ కావాలనుకోండి 12x40లో కూడా చేసుకోవచ్చు. దానికి ఒక 6 lakhs వరకు అవుతుంది. అట్లా కస్టమర్ చాయిస్ ఎంత స్పేసియస్ కావాలన్న దానికి. ఇంకోటి ఏంటంటే మనకు 12x40 వరకు ట్రాన్స్పోర్టబుల్ అవుతుంది. 12x40 కంటే 12 కంటే విడత ఎక్కువైంది అనుకోండి రోడ్డుకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అటాచ్ చేసుకోవడమా లేకపోతే ఎట్లా చేయడమా చూసుకోవాలి అది అట్లా. సో ఇప్పుడు మరి అసలు ఈ కంటైనర్ హోమ్స్ వాడటం వల్ల అసలు పబ్లిక్ ఏంది యూజ్ సార్? ఇప్పుడు మనకి ఏంటంటే స్టాల్స్ ఉంటాయి. ఇప్పుడు హోమ్స్ కాకుండా ఫస్ట్ స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఒక దగ్గర ల్యాండ్ రెంట్కి తీసుకుంటున్నారు, ఓన్లీ ఓపెన్ ల్యాండే తీసుకుంటున్నారు. అక్కడ మనము ఈ కంటైనర్ హోమ్ తీసుకొని పెట్టుకున్నాను అనుకోండి, ఆయన బిజినెస్ నడిస్తే మంచిదే, నడిచిన పెద్దగైనా ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఏదైనా రెంటెడ్ కమర్షియల్ ప్లేస్లలో తీసుకున్నాం అనుకోండి, సెటర్ మోడల్లో తీసుకుంటారు వాళ్ళు. తీసుకుంటే లోపల మొత్తం ఫర్నిచర్ అంతా చేపియాలి. అది ఫర్నిచర్ చేపించి రేపు తీసుకుపోయేటప్పుడు కానీ అంత డ్యామేజ్ అంత లాస్ అయిపోతుంది. ప్లస్ అడ్వాన్స్ కూడా 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ లేదు కూడా ఎవరు కూడా కమర్షియల్ ప్లేస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అదే 2-3 లక్షల రూపాయల కంటైనర్ చేయించుకున్నా అనుకో, ఆయన అది వస్తువు ఆయన దగ్గర ఉంటుంది, అది నడిచినా నడవకుండా ఆన్ ది స్పాట్ ఒకటే రోజులో షిఫ్ట్ చేసుకొని పోతాడు. అట్లా బెనిఫిట్ అవుతుంది. సరే, తర్వాత ఈ హోమ్స్ గురించి అంటున్నారు కదా. ఇప్పుడు కమర్షియల్ ప్లాట్స్ ఓనే, మీ ల్యాండే ఓనే అయి ఉండొచ్చు. రేపు ఫ్యూచర్లో బిల్డింగ్ G+1 G+2 లేదా అపార్ట్మెంట్ కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఆ ప్లానింగ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫ్యూచర్ 5 years 10 years అప్పటి వరకు అయితే దీంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా తీసుకొని కూడా ఉండొచ్చు. అది కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వాళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్లో జాబ్స్ ఉంటాయి. మమ్మీ డాడీ కోసం అక్కడ ఊర్లో ఓన్లీ ఉంటుంది పొలం, కానీ ఇల్లు ఉండదు. ఉండకపోతే వాళ్ళు ఊళ్ళో ఉండాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. అప్పుడు సింగిల్ బెడ్రూమ్ లాంటివి తీసుకొని కూడా అక్కడ ఉంచుతున్నారు ఊర్లలో. అదే ఫామ్ హౌస్లో ఫామ్ ల్యాండ్స్ అంటారు, ఫామ్ ల్యాండ్ పొలాల్లో పెట్టుకుంటారు, లేదా ఇళ్ళ మధ్యలో కూడా పెట్టుకుంటున్నారు అట్లా. సో ఇప్పుడు ఐరన్ ఇది మరి ఐరన్ దీనికి అసలు మీరు ఎన్ని సంవత్సరాలు మీరు వారంటీ ఇస్తున్నారు? అంటే తుప్పు పడుతుంది కదా. తుప్పు ఐరన్ అంటే మనం యాక్చువల్గా దీని స్ట్రక్చర్ వచ్చేసి ఐరన్ పైప్లో చేస్తున్నాము. అది థిక్నెస్ 2 mm, కొంచెం హెవీ ఉంటే 3 mm 5 mm కూడా అట్లా ఉంటుంది. అది కాకుండా ఐరన్ మనం షీట్ వాడకుండా, షీట్ ఏం వాడుతున్నాం అంటే దానికి వాల్స్ కోసం అవుట్ సైడ్ గాల్వనైజ్డ్ ఐరన్ వాడుతున్నాం. ఆ గాల్వనైజ్డ్ ఐరన్ వాడడం వల్ల తుప్పు అనేది అంత త్వరగా పట్టదు. టోటల్ బాడీ స్ట్రక్చర్ అవుట్ సైడ్ వచ్చేసి మీకు 15 to 20 years బాడీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అంత లైఫ్ అయితే ఉంటుంది. 15-20 years కూడా ఉంటుంది. అంత లైఫ్ అయిన తర్వాత ఖరాబ్ అయిపోతుంది మొత్తము. దాన్ని ఏంది అని కూడా ఏం లేదు, మళ్ళీ రిపేర్ అయినా చేసుకోవచ్చు, లేదా స్క్రాప్ కూడా అమ్ముకోవచ్చు. అట్లా దాన్ని మొత్తం మీద అంత ఉన్నట్టే మనకు. అది అట్లా పూర్తిగా నాశనం అయిపోతుంది అనేది ఉండదు.
లోపల కూడా ఏంటంటే ఎండిఎఫ్ బోర్డు కొంచెం వాడినప్పుడు చెదల్లాగా పడుతుంది. ఆ బోర్డ్స్ ఎక్కడైనా అట్లా పడితే చేంజ్ చేసుకోవచ్చు. ఎండిఎఫ్ బదులు సిమెంట్ బోర్డు వాడేసుకున్నాం అనుకో అట్లా కూడా పెయింట్ వేసుకోవచ్చు. మన హోమ్ లాగానే ఉంటుంది లోపలికి వస్తే. తర్వాత హీట్ గురించి మాట్లాడతారు అందరూ. హీట్ గురించి ఏంటంటే లోపల వేసే ప్లైవుడ్ కానీ ఎండిఎఫ్ బోర్డు కానీ మధ్యలో 25 mm గ్లాస్ వూల్ వేస్తున్నాం మనం. ఆ గ్లాస్ వూల్ వేయడం వల్ల హీట్ అనేది లోపల రాదు. అవును, గ్లాస్ వూల్ అంటారు అది. దానివల్ల హీట్ అనేది లోపల రాదు. ఇంకో సౌండ్ గురించి కూడా అంటున్నారు. సౌండ్ అంటే అది ఉండడం వల్ల సౌండ్ కూడా బయట నుంచి లోపలికి రాదు. దానివల్ల ఆ ఇన్సులేషన్ వల్ల లోపల హీట్ కానీ బయట నుంచి సౌండ్ కానీ అబ్జర్వ్ చేస్తుంది అది. ఇప్పుడు మామూలుగా సిమెంట్తో కొట్టిన గోడ అయితే మొత్తం ప్లాస్టింగ్ గీట్ అన్నిటితో కలిపి ఒక 8 అంగుళాల వరకు అయితే గోడ అయితే ఉంటుంది సిమెంట్తో కట్టింది. దానివల్ల సౌండ్స్ అయితే రావు. ఇప్పుడు మీరు ఇది చాలా తక్కువ ఉంది కదా, మొత్తం కలిపినా కానీ ఒక 3 అంగుళాలు 4 అంగుళాలే ఉంటుంది ఇది మొత్తం కలిపినా కానీ. మరి సౌండ్ రాదని ఎట్లా చెప్తారు మీరు? అదే సార్, గ్లాస్ వల్ల ఇన్సులేషన్ మనం చేస్తున్నాం కదా, 25 mm ఉంటుంది అది. దానివల్లనే సౌండ్ రాదని నేను చెప్తున్నాను. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా మీకు ఏమన్నా కస్టమర్కి రిక్వైర్మెంట్ నాకు 50 mm కావాలంటే కూడా మనం చేయొచ్చు. ఇంకా దొడ్డుగా వేసుకొని పెట్టుకోవచ్చు. అలా ఇన్సులేషన్ పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు. టాప్లో కూడా వేస్తాం, మనం వాల్స్లో కూడా వేస్తాం అట్లా. అసలు దీన్ని మరి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అసలు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు ఇప్పుడు మొత్తానికి? మనకు సార్ ఇప్పుడు బిజినెస్ ఏదైనా కూడా మినిమం 15% అయితే ప్రాఫిట్ లేని ఎవరు చేయరు. మనకు కూడా ఎక్కువ నేనే మార్జిన్ పెట్టుకోవట్లేదు. నేను 15%, 10 to 15%లో చేస్తున్నాను. ఇంకా బల్క్ ఉంది. చిన్న తక్కువ బిజినెస్ అన్నప్పుడు 20% మార్జిన్లో చేసినాం. ఇప్పుడు కొంచెం రేట్లు కూడా తక్కువ చేసి మనము 15% మార్జిన్లోనే వేసుకుంటాం. 2 lakhs ఆర్డర్ ఇచ్చితే మనకు 30,000 అట్లా వస్తుంది. మరి ఇప్పుడు షీట్ థిక్నెస్ 1 mm అంటే చాలా తక్కువ కదా. ఇప్పుడు మామూలుగా దానికన్నా ఇంకా క్వాలిటీ ఇవ్వాలని మీరు చూసినట్లయితే మినిమం 1.5 mm లేకుంటే 2 mm లేకుంటే 2.5, 3 mm వరకు అయితే, అంటే 3 mm అంటే మరీ హెవీ అయిపోతుంది అనుకోవచ్చు. మీరు డబుల్ వేస్తున్నారు కాబట్టి మరి మినిమం 2 mm వరకు మీరు వాడొచ్చు కదా కస్టమర్? వాడచ్చు సార్. ఇప్పుడు కస్టమైజ్ ఇప్పుడు 2 లక్షల కంటే మనకు ఇట్లా కాల్స్ కానీ ఎంక్వైరీ కానీ వస్తుంది. అది వాడినప్పుడు 50,000 ఎక్కువైందంటే కస్టమర్ పెట్టుకుంటే ఇస్తాం. మనదే ముందు ఎట్లయినా మనం ఫ్యాబ్రికేషన్ చేసేది. మనం ఎవరితోనో చేసి తీసుకొచ్చి డీలింగ్ చేసి అమ్ముతుండలేము కదా. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా. కస్టమర్కి 2 mm రిక్వైర్ ఉంటే 2 mm వేస్తాము. దాని తగ్గట్టు ఛార్జీలు తీసుకుంటాం మేము అట్లా. అసలు ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసినటువంటి మీ కంటైనర్స్ హోమ్స్ లేకుంటే మీ కంటైనర్స్ కిచెన్స్ కానీ లేకుంటే టీ స్టాల్స్ కానీ లేకుంటే లడ్డు స్టాల్స్ కానీ ఇట్లాంటి సంథింగ్ ఇవన్నీ కూడా మీరు చేసినవి ఎందుకు వాడాలంటే ఏం చెప్తారు? సార్ మేము చేసినవి వాడాలంటే మనమైతే క్వాలిటీ ఇస్తాం సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఎంఎస్ సీట్ గురించి మనం మాట్లాడిన ఇంతకుముందు అందరూ ఎంఎస్లో చేస్తారు. ఎంఎస్లో చేసినప్పుడు ఇక్కడే రష్ పట్టిపోతుంటాయి రెడీ చేస్తే అప్పుడే. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఎక్కువ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను చెప్తున్నా అట్లా ఉంటుందా? ఉండదు. అందుకోసమే నేను గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడుతున్నా. అది కూడా JSW అంటే మంచి బ్రాండ్స్ JSW, టాటా కంపెనీ వాళ్ళే వాడుతున్నాం అట్లా. బ్రాండెడ్ మీరు క్వాలిటీ ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఇందాక మీరు అన్నారు 20 సంవత్సరాలు అని. ఇప్పుడు మీరు దీనికి 20 సంవత్సరాలు మీరు వారంటీ ఇస్తారా? లీకేజ్ వారంటీ మనం అయితే ఇస్తాం సార్. 15 years లీకేజ్ వారంటీ ఇస్తాము. దాని తర్వాత వారంటీ గురించి మాట్లాడితే ఇప్పుడు దేనికి వారంటీ ఇవ్వాలి మేము? మామూలు ఇప్పుడు ఐరన్ కదా, తుప్పు పట్టవచ్చు, లేకుంటే తీసుకెళ్లే దారిలో కొంచెం అటు ఇటు ఒత్తుకొని పోవచ్చు, లేకుంటే లీకేజీలు కావచ్చు, లేకుంటే లీకేజీ అవుతుంది దాంట్లో. ఇంకా మిగతాది ఏం కాదు. లీకేజీ అవుతుంది. ఈ లీకేజ్ మేము 5 years వరకు వారంటీ ఇస్తాము. దాని తర్వాత ఏమన్నా ఉంటే కూడా మీకు అవసరం ఉంటుంది, సర్వీస్ అవసరం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు లిఫ్టింగ్ కోసం తీసుకున్నప్పుడు మీరు లిఫ్టింగ్ చేసుకుంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది, అక్కడ ఏమైనా సర్వీస్ అవసరం ఉంటే మనం చేస్తాం. నేను ఐరన్ గురించి గ్యారంటీ ఇవ్వడం ఏముంది, ఐరనే అది గ్యారంటీతో ఉంటుంది అట్లా. అండ్ మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు 1 mm అంటే చాలా ఇబ్బంది, జాగ్రత్తలు ఉంటాయి. మనం 2 yearsకి ఒకసారి బయట పెయింట్ వేసుకోవాలి. ఒకవేళ సిమెంట్ బోర్డు ఇచ్చిన అనుకో లోపల కూడా పెయింట్ వేసుకుంటూ ఉండాలి. అది కాకుండా వాళ్ళని తలవాటి దాన్ని బ్రేక్ చేస్తే ఇరిగిపోవడం తప్ప దీంట్లో ఖరాబ్ అయ్యేది అయితే ఏముండదు. ఇప్పుడు ఎక్కడ బ్రేక్ చేయడం అని వచ్చి గుద్దేసి లేకపోతే తీసేసి, ఏదో కొందరు పర్మిషన్ గురించి మాట్లాడినప్పుడు ఎవరో ఏదో కబ్జా ల్యాండ్స్లో తీసుకుపోయి పెట్టుకుంటారు. రాత్రి పెట్టేస్తారు. పొద్దుగాల వచ్చి మున్సిపల్ గుద్దేస్తాడు. దానికి నేనైతే ఇయ్యను కదా. అది కాకుండా వేరే ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు అని చెప్తున్నాను. అంటే అప్పటికప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవడో ఒకళ్ళు వచ్చి గుద్దేస్తారు రియల్ ఎస్టేట్ అట్లాంటప్పుడు ఆ టైంలో, మరి అట్లా గుద్దేసినప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ చేయొచ్చా? రిపేర్ అవుతుంది అట్లా ఏముండదు. లేకుంటే మళ్ళీ ఇల్లు కొన్నంత ఖర్చు అవుతుందా? మళ్ళీ అంతా ఏముండదు. రిపేర్ ఏ పార్ట్ పోయిందో ఆ పార్ట్ వేసుకోవచ్చు. అంటే అట్లా ఓన్ డ్యామేజెస్ అయితేనే అవుతాయి. దానంతలో దానికి ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు అంటున్నాను నేను. అవుటర్ స్ట్రక్చర్ 15-20 years మంచిగా ఉంటుంది. ఆ 15-20 years వరకు ఎవ్రీ ఇయర్ మీరు పెయింట్ వేసుకొని లోపల కూడా పెయింట్ వేసుకొని మీరు ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లోపల మరి ఎట్లాంటి వుడ్ వాడతారు? అంటే మామూలుగా వుడ్ వేస్తారా? లోపల వేస్తారు కదా. 3 రకాలుగా మనం వాడతాం. ఇప్పుడు స్టాల్స్ ఇచ్చినాం అనుకోండి, ఏసీబీ షీట్ ఇస్తాం. ఏసీబీ షీట్ ఇస్తే ఎక్కువ వాటర్ పడుతుంటుంది కాబట్టి ఆ ఏసీబీ షీట్ దాని మీద వాటర్ అబ్జర్వ్ చేయదు, అది బయట పోతుంటుంది. తర్వాత MDF బోర్డు కొన్ని ఆఫీసులకు
మీరు చెప్తున్న ఇప్పుడు 2 lakhs హోమ్స్ అన్న కదా, దాంట్లో కూడా MDF బోర్డు వాడతాం. 8mm ఉంటుంది. 8mm బోర్డు ఫ్యూచర్లో కొన్ని రోజులకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కరెక్ట్గా మెయింటెన్స్ లేకపోతే అది చెదలు పడతానే కొంచెం డౌట్ ఉంది. ఈ మధ్యలో నాకు కస్టమర్స్ నన్ను అడుగుతుంటే నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడు వుడ్ అంటే మామూలుగా ఈ ఇల్లు, ఇప్పుడు మామూలు ఇల్లు అంటే మనం తుడుచుకుంటాం, మామూలుగా కడుక్కుంటాం, మామూలుగా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. వుడ్ అంటే మరి అది తడిస్తే బెండ్ వస్తుంది, మొత్తం కూడా ఆగమవుతుంది కదా. వస్తుంది అంటారు కాబట్టి అది కాకుండా సిమెంట్ బోర్డుకు మీరు వెళ్ళిరు అనుకోండి, ఇప్పుడు టెంపరీకి మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది ఏమున్నా పర్లేదు తీసుకుంటేనే వుడ్లో తీసుకోండి. నేను అంటున్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రావాలనుకుంటే సిమెంట్ బోర్డు తీసుకోండి. దానికి కొంచెం పెయింటింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది లోపల వేసుకుంటే మెయింటెనెన్స్లో కూడా 1 year 2 years మళ్ళీ పెయింటింగ్ మీకు పడుతుంది. ఎట్లాంటి పెయింట్ పడతారు? పౌడర్ కోటింగా లేకుంటే ఎట్లా? లోపల వచ్చేసి లప్పం ఫినిషింగ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. లప్పం ఫినిషింగ్తోనే పెయింట్ వస్తుంది. మామూలు ఇప్పుడు మామూలు సిమెంట్ బోర్డు అయితే ఎట్లాంటి పెయింట్ అయినా మనం వేసుకోవచ్చు. అవును, ఇంట్లో వాడే పెయింటే వేసుకుంటారు. లేకుంటే స్టిక్కర్స్ వేసుకోవచ్చు, వాల్ పోస్టర్స్ వేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. కలర్స్ కూడా మల్టీ కలర్స్ మీకు నచ్చిన కలర్ వేసుకుంటారు అట్లా. సరే అన్న, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మామూలు ఇప్పుడు సిమెంట్తో కట్టిన గోడలే మామూలుగా ఎర్త్ అవుతూ ఉంటాయి, షాక్ వస్తూ ఉంటుంది. మరి అట్లాంటిది మీరు కంప్లీట్గా ఐరన్తో కడుతున్నారు. మరి ఐరన్తో కట్టిన వాళ్ళు మరి అసలు పబ్లిక్ సేఫ్టీ ఏంటి? లేదు సార్, ఇప్పుడు మనము మీరు అంటున్నట్టు ఇండ్లల్లో వాడే వైరింగే మనం పైప్స్ ఉంటాయి కదా, వైరింగ్ చేసే పైప్స్ ఇళ్ళల్లో వాడేటట్లే వేస్తాము. దాని తర్వాత ఎక్కడ కూడా బాడీకి టచ్ అవ్వకుండానే ఉంటుంది, దాన్ని మనము డిజైన్ ఉంటుంది. తర్వాత ఎక్కడైనా బాడీకి మీరు అంటున్నట్టు ఎక్కడ టచ్ అయినా కూడా ఇమ్మీడియట్లీ ట్రిప్ అయిపోతుంది. MCB ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంత బాడీకి దానికి వచ్చి షాక్ వచ్చి ఎంత అయితే ఇప్పటివరకు ఉంటుంది. ఆ కంప్లీట్ అయితే మేము వినలేదు, రాదు కూడా. వస్తే కూడా అది ఇమ్మీడియట్లీ ట్రిప్ అయిపోతుంది. అంతే, మనిషి ప్రాణానికి అయితే ఏమి ఇబ్బంది లేదంటారు మీ ఇల్లు వల్ల అయితే? ఏముండదు సార్, ఏముండదు. ఒకవేళ అట్లాంటి సమస్య వస్తే మీరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు దానికి టచ్ అయ్యింది అనుకోండి, ట్రిప్ పడిపోతుంది, దానికి మమ్మల్ని పిలిస్తే వెంబడి వెళ్ళి సర్వీస్ చేస్తాం. అట్లా మీరు MCB కూడా మొత్తం బయట పెట్టేటట్లు ప్లాన్ చేశారని చెప్పేసి, మరి MCB బయట పెట్టడం వల్ల ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది, వర్షాకాలం కానీ లేకుంటే సడన్గా ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కూడా పెట్టుకోవచ్చు సార్, మనము కస్టమర్ రిక్వైర్మెంట్ లోపల కూడా వచ్చి ఆ డౌట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని ఎక్కడ కస్టమర్ చేయమంటే అట్లా చేస్తాం. మేము ఏంటంటే అంతవరకు అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. దాదాపు చూస్తున్నాం 2 సంవత్సరాల పైన చూస్తున్నాము. ఆ వర్షం వల్ల షాక్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ మనకి లేదు. డౌట్ ఉంటుంది కొందరికి, మీరు అనుకున్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఉన్న ప్రకారం ఎంత సేఫ్టీ తీసుకోవాలని మనం ముందే చెప్తే దాని ప్రకారం మనం చేసిస్తాం కదా. అంటే అది కస్టమరే చెప్పాలా? మీరు ఇప్పుడు ప్రొడక్ట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా ఆలోచించాలి కదా కస్టమర్ గురించి. అసలు మేము ఆలోచించిన ప్రకారం ఏం డౌట్ ఉండదు, మనకి ఏ ప్రాబ్లం అయితే రాకుండానే మనం వైరింగ్ చేసిస్తాం. ఇప్పుడు మీరు పొలాల్లో అంటున్నారు, పొలాల్లో అంటే కొంతమంది డైరెక్ట్ పవర్ తీసుకుంటారు అనమాట. దొంగతనంగా కరెంట్ లాక్కొని కూడా ఇట్లా సప్లై చేసుకుంటారు, దొంగతనంగా కరెంట్ లాక్కొని మోటార్స్ రన్ చేసుకుంటారు. ఈ రకంగా అయితే చాలా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అది ఒక్కోసారి MCBకి చెయ్యొచ్చు, లేకుంటే వాళ్ళు ఇంకా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాంటివి కూడా కొన్ని తెలిసి తెలియక కూడా డైరెక్ట్ MCBకి ఇన్పుట్ ఇచ్చేటట్టు మనం పెడతాం. అవకాశం ఏమో డైరెక్ట్ పెట్టుకునే ఆ ఛాన్సే మనం ఇవ్వం కదా. డైరెక్ట్ అందుకే బయట నుంచి చేస్తున్నాం, వైర్ కనెక్షన్ బయట నుంచి చేసుకుంటాడు. మనం వదిలేసిన దానికే పెట్టుకుంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఏమైనా చేసుకుంటే మనం దాని బాధ్యతలం కాదు. ఇప్పుడు వర్షం పడిందంటే మొత్తం కింద భూమి మొత్తం తడిచిపోద్ది. మీరు మామూలుగా మీది కొంచెం బెడ్తులాగా కట్టేసి దాని మీద మీ యొక్క ఇంటి ఇప్పుడు తీసుకొని పోయి పెట్టేసినా కానీ అది కూడా మొత్తం కూడా తేమ అయిపోతుంది. మొత్తం కూడా ఎర్త్ రావడానికి చాలా అవకాశం అయితే ఉంది. అదే ఎర్తింగ్ వైర్ మనం ఇస్తాం సార్, దానికి ఎర్తింగ్ వైర్ ఇస్తాము. మనం ఇప్పుడు ఇళ్ళల్లో కూడా మనం ఎర్త్ వైర్ పెట్టుకుంటాం కదా, ఆ వైరింగ్ కోసం ఫెసిలిటీ మనం ఇస్తాం, దాన్ని పెట్టుకుంటారు. మనం చెప్తాం, సజెస్ట్ చేస్తాం, మనం దానికి కనెక్షన్ ఎర్తింగ్ వైర్ ఇచ్చేసి ఇస్తాం. మనం ఏమైనా షాక్ అయితే రాకుండా మనం ఫుల్ జాగ్రత్తలు అయితే ఇస్తాం మనం అట్లా. సరే, ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నా కానీ మరి మీ కంపెనీ ఎంత పబ్లిసిటీ కావడానికి గల కారణాలు ఏంటి? పబ్లిసిటీ కావాలంటే మేము చేస్తున్నదైతే చెప్పుకోవడానికి కొన్ని స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ మనం చేసినాము, అది చూసి ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా మోసం అయితే లేదు కదా సార్. ఇప్పుడు 2 lakhs ఇల్లు అని చెప్పినాము, 2 lakhs ఇల్లు అంటే మనకు చెప్తున్నాం కదా, సైజ్ ప్రకారం ఇస్తున్నాం. అది ఇక్కడ కూడా మేమేమి ఎవరిని కూడా ఇంత పైకి రావడానికి ఏం మోసాలేమి మేము చేయలేదు కదా. ఇక్కడ ఏంటంటే మేము చేస్తున్నది మేము చెప్పుకున్నాం స్టార్టింగ్లో, దాని ద్వారా చూసి ఇట్లా మనకు చాలా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. మన శ్రీశైలం టెంపుల్ నుంచి కూడా మనకు లడ్డు కౌంటర్స్ వచ్చింది, లాస్ట్ ఇయర్ చేసినాం, ఈ ఇయర్ చేసినాం. తర్వాత CSC డిజిటల్ ఇండియా వాళ్ళకు ఒక 60-70 కంటైనర్స్ చేసినాం. తర్వాత యశోద హాస్పిటల్స్ వాళ్ళకు మనము ట్రాఫిక్ పోలీసులు బూతులు చేసినాం. కొన్ని వాళ్ళ కాలేజీలో చైర్స్ కావాలంటే చేసినాం.
చందన బ్రదర్స్ వాళ్ళకు కూడా మనము బయట కంటైనర్ ఒకటి చేసిన వాళ్ళకు ఏంటంటే ఆ లగేజ్ కౌంటర్ ప్లస్ మిగిలిన 2 వాళ్ళకు టీ స్టాల్ వాటి పెట్టుకోవడానికి కోసం చేసుకున్నారు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చేసినాం మనం. ఆ చేసుకుంటూ మనకు కస్టమర్స్ కూడా ప్రతి కస్టమర్కి ఇప్పుడు మీరే నా దగ్గర ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారు అనుకోండి, మీకు ఆర్డర్ తీసుకున్న మొదటి నుంచి కంప్లీట్ అయిన తర్వాత మీతో టచ్లో ఉంటాం, అయిపోయిన తర్వాత కూడా టచ్లో ఉంటాం. ఆ మంచితనం వల్ల మీరు ఇంకో కంటైనరు టోటల్గా నేను ఒక 1 year 12 monthsలో 10 years నా సొంతంగా నేను ఆర్డర్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంకా 2 months అయితే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళే రిపీట్ ఆర్డర్స్ ఇస్తారు నాకు. అంటే అట్లా నేను రిలేషన్ పెంచుకుంటున్నాం కస్టమర్స్తోని, అట్లా మనకు పెరుగుతున్నది. అసలు మీరు స్టార్టింగ్లో ఎట్లాంటి స్ట్రగుల్స్ పడ్డారు? స్టార్టింగ్లో అయితే మనకు మనం స్టార్ట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే తెలియదు. ఇప్పుడంటే నేను 3 రోజులు 5 రోజుల్లో ఇస్తాను చెప్తున్నా. ఆ 3 రోజులు 5 రోజులు అక్కడ కమిట్మెంట్ ఇస్తుంటే అది కొంచెం లేట్ అవుతుండే. పెయింటర్స్ కొంచెం దొరకలేదు ఫస్ట్, వెల్డర్స్ కొంచెం సతాయించారు. అట్లాంటి ఇబ్బందులు లేట్ నైట్ ఒక 11 అంటే 1-2 వరకు కూడా ఉండి దోమలలో కూర్చొని అది వాళ్ళకి ఇవ్వాలి అర్జెంట్ ఈరోజు డెలివరీ ఇవ్వాలి. ఒకరోజు కంప్లీట్ నా బండి పిలిపించినా క్రేన్ పిలిపించినా కానీ అది కంప్లీట్ కాలేదు, తెల్లారి ఎప్పుడు అయింది. అట్లా దోమలలో ఉండడం, కొంచెం వర్కర్స్ కూడా స్టార్టింగ్ సతాయించడం, మెటల్లోకి వచ్చి దొరకకపోవడం అట్లా ఇబ్బంది అయింది. అట్లా ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా మీ ద్వారానే చేస్తున్నారా? ఇప్పుడు 2 లక్షల్లోనే ట్రాన్స్పోర్టింగా? ఇప్పుడు ఎటు భద్రాచలం పోవాలన్నా అటు తిరుపతి పోవాలన్నా 2 లక్షల్లోనే చేస్తారా మీరు? సార్ ఇప్పుడు మొన్న మైసూరు పంపించిన, మైసూరు ఒకళ్ళు ఫోన్ వచ్చింది నాకు, సేమ్ ఇట్లనే వీడియోస్ చూసి ఫోన్ చేశారు. సార్ నాకు కంటైనర్ అర్జెంట్ కావాలి, ఏ సైజ్ నీ దగ్గర ఉంది అన్నాడు. నా దగ్గర 10/16 ఉంది సార్, అలా వాష్రూమ్ ఉంది, 2 lakhs ప్లస్ GST సార్ అని చెప్పిన. ఓకే అది ఓకే, మరి ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్? మైసూరు అంటారు, మీరు తీసుకుపోరు, 750 kilometers 70,000-80,000 రూపాయలు కిరాయి అంటారు, మీరు తీసుకుపోరు సార్ అని చెప్పిన. తీసుకుపోరు అంటే నీకు ఎందుకు మాట్లాడు, ట్రాన్స్పోర్ట్ మాట్లాడు అన్నాడు. లాస్ట్కు 60,000కి మాట్లాడినా. మైసూరు కూడా మన దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈ 2 లక్షలలోనే 60,000 నేను ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించాలా, కస్టమర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందుకే ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ పెట్టుకోవాలి, దూరాన్ని బట్టి దగ్గర. 1 kilometer 100 రూపాయలు లాగా ఉంటుంది ఛార్జ్, 100 రూపాయలు. మనం ఏం ట్రాన్స్పోర్ట్ మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, మీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే అందరు డిసెంబ్లీకి తెలిసి ఉండొచ్చు, కానీ అది ఓపెన్ బాడీస్లోనే వస్తుంది. ఇంకోటి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంతా లోపలంతా ఓపెన్ ఉంటుంది కదా, కొంచెం బండి నడిపే వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందరు ఎవరు పడితే వాళ్ళు మెటల్ లోడ్ వేసుకోపోయినట్టు కుదరదు కాబట్టి ఓపెన్ ట్రక్సే ఉంటాయి, అవి మేము మాట్లాడిస్తాము. ఆ రోజు నాకు ఆర్డర్ ఇచ్చి తీసుకున్న 3-4 నేను కల్పిస్తాను, ఎవరు తక్కువ అయితే వాళ్ళతో మనం మాట్లాడి మనమే ప్రొవైడ్ చేస్తాం. అక్కడ దించుకునేటప్పుడు క్రేన్ కంపల్సరీ ఉండాలి. విలేజ్లో కానీ ఎక్కడ కానీ, కొంచెం టౌన్లో అయితే ఉంటే అక్కడ నుంచి తెప్పించుకుంటారు. దగ్గరలో ఉంటే 1,000 రూపాయలు, దూరం ఉంటే 3,500, ఇంకా దూరం ఉంటే 6,000 అట్లా తీసుకుని అన్లోడ్ చేస్తారు. అట్లా లోడింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం లోపల మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి నలిగిపోయే అవకాశం ఉంటుంది. అది యాక్చువల్గా మీరు అన్నట్టు లోడ్ చేయరు, ఇది బాక్స్ని సైడ్ నుంచి బెల్ట్ తీసుకొని పెట్టి చేసేది ఏముండదు. పైన హ్యాంగింగ్ హుక్స్ ఉంటాయి, లిఫ్టింగ్ హుక్స్, దాని ద్వారా చేస్తారు కాబట్టి లోపల ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అంటే పైనుంచి పైన చేస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. స్ట్రక్చర్ని డైరెక్ట్ లేపుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా బెల్ట్తో వేస్తే అప్పుడు డ్యామేజ్ అవుతుంది, అట్లా కాదు. దీంట్లో అట్లా లిఫ్ట్ చేయరు. ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మొత్తం మీరు తయారు చేసే వాటిలో? మొత్తం మనకు సెక్యూరిటీ క్యాబిన్ ఉంటుంది సార్, చిన్నగా 4x4 నుంచి స్టార్ట్ ఉంటుంది, అది 40,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. 4x4 సెక్యూరిటీ క్యాబిన్, 4x4 టాయిలెట్ క్యాబిన్, దాని తర్వాత 12x40 వరకు క్యాబిన్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు స్టాల్ కంటైనర్స్, దాంట్లో ఒకటి ఏంటంటే ఫ్లాప్ మోడల్ వస్తుంది, ఒకటి దానికి సెటర్ కావాలంటే సెటర్లు వేస్తాము. తర్వాత విండోస్ ఉంటాయి, తర్వాత డోర్ నార్మల్ డోర్ ఉంటుంది. ఇట్లా తర్వాత క్యాబిన్లో లోపడేసే బోర్డు ఏంటంటే చెప్పిన కదా ఇంతకుముందు, ACPC2 MDF బోర్డు, సిమెంట్ బోర్డు, ఈ రకంగా ఉంటుంది. ఇది G+1 మోడల్ అయినా కట్టుకోవచ్చు, లేదా నార్మల్ అయినా కట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా కొంచెం ట్రెండీగా ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు కదా. అక్కడ కొంతమంది మంకీ క్యాప్ లాగా కావాలంటారు, కొంతమంది ఇట్లా స్క్వేర్ టైప్లో కావాలంటారు, కొంతమంది ఇట్లా చూస్తుంటారు కదా. మరి మీరు అట్లాంటివి ఏమన్నా? మీరు ఇంతకుముందు అక్కడ మన ఆఫీస్ చూసారు, అది అట్ మోడల్ ఉంది. ఇంట్లో ఊళ్ళల్లో వేసే పెంకులు మోడల్ లాగా ఉంది మనది. తర్వాత ఇంకొక నార్మల్ హట్ మోడల్ చేసుకున్నాడు, ఇంకొక ఫ్లాట్ మోడల్ చేసుకుని చుట్టూ రైలింగ్ పెట్టుకుంటాడు. లేదు మీరు అన్నట్టు ఇంకా కొత్త డిజైన్స్ అంటే అవి మేము కూడా చేస్తున్నాం. మేము రేపు ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అన్నీ కొత్త డిజైన్స్, ఓన్లీ ఉన్న కంటైనర్లే అందరు చేసేలా కాకుండా మనం వెరైటీగా చేసి, లేదా మీకేమైనా ఐడియా ఉంటే మీ ప్రకారం చేయమంటే మనం చేస్తాం. కొందరైతే ఫ్రాంచైజీలు ఇస్తాం సార్, మేము ఒక డిజైన్ అనుకుంటున్నామంటే మనం చేస్తున్నాం. ఇప్పటికి కూడా 3-4 డిజైన్లు కొత్త మనం చేసినాయి, దాన్ని మళ్ళీ ఫ్రాంచైజీ టైప్ ఇచ్చుకుంటున్నారు. అంటే కస్టమర్ దగ్గర కూడా ఐడియా ఉంటుంది కదా, నాకు ఇట్లయితే బాగుంటుంది, ఇది అవుతుందా కాదా నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. కొంచెం కాస్ట్ అనేది దానికి తగ్గట్టు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే.
ఇప్పుడు మీరు ఇవే కాకుండా ఇంకా మామూలుగా హోటల్స్కి సంబంధించినటువంటి చాలా ఎక్విప్మెంట్స్ మీరు చేస్తున్నారు కదా, మరి అసలు అవి ఎక్కడి నుంచి మీకు ఆర్డర్లు వస్తాయి, మీరు ఎట్లా చేస్తున్నారు అది? సేమ్ అవి కూడా అంతే సార్. మనం ఈ ఛానల్స్ దాంట్లో కానీ మనము ఉన్నాం అన్నిట్లలో, దాంట్లో నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయి. అవి కూడా పానీపూరి బండి నుంచి 5 స్టార్ హోటల్ వరకు, చిన్న స్టాల్ స్ట్రీట్ వెండర్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు, అలా పానీపూరి నుంచి స్టాల్ నుంచి మనం బిర్యానీ స్టవ్ వరకు, అలా కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ మొత్తం. కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంటే స్టవ్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, తర్వాత టేబుల్స్ కానీ, తర్వాత ఏమున్నా సరే ఎస్ఎస్ ఎక్విప్మెంట్స్ ఏం అవసరం ఉన్నా మనము స్టెయిన్లెస్ స్టీల్ అవసరం దాంట్లోకి ఇచ్చేస్తున్నాం మనము. అది కాకుండా గ్యాస్ లైన్ అవసరం ఉంటుంది పెద్ద పెద్ద స్టాల్స్లో, మన హోటల్స్లో గ్యాస్ లైన్ కూడా మనం చేస్తాం. అది కాకుండా చిమ్నీ వర్క్, డట్టింగ్, ఎయిర్ డట్టింగ్ చిమ్నీ వర్క్ ఉంటుంది, అది కూడా మనం చేస్తాం. టోటల్ కమర్షియల్ కిచెన్లో ఏం అవసరం ఉంటే అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి తెప్పామో ఏమో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అంటే మీరు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కాకపోతే దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ బయట నుంచి తీసుకురావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా స్టవ్కి సంబంధించి అంటే కొన్ని ఇప్పుడు రా మెటీరియల్ అయితే బయట నుంచి తీసుకురావాలి. రా మెటీరియల్ బయట నుంచి తీసుకురావాలి కాబట్టి మనము డీలర్స్ ఉంటారు, సనత్నగర్లో కానీ రాణిగంజ్లో కానీ, అట్లా రా మెటీరియల్ మనం తీసుకొని మనం చేస్తాం. మరి ఇప్పుడు ఆ డిజైనింగ్ మీదే మొత్తం, మెటల్స్ మీదే, కట్టింగ్, బెండింగ్, ఇవన్నీ మామూలుగా వర్కర్స్ మొత్తం కూడా మీ దగ్గర. మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర? మనకు కంటైనర్ దాంట్లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు, స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో 25 మెంబర్స్ ఉన్నారు. అది కాకుండా మనకు పౌడర్ కోటింగ్ యూనిట్ కూడా ఉంది, పౌడర్ కోటింగ్లో 25 మెంబర్స్ ఉన్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిసి ఇప్పటికైతే 100 మంది మన దగ్గర వర్క్ చేస్తున్నారు. మొత్తం డిజైనింగ్ ఎవరిది? మరి డిజైనింగ్ ఉండాలి కదా కంపల్సరీ. ఆ డిజైన్ ఇది ఉండాలి కదా, ఆ డ్రాయింగ్ మామూలుగా మీ ఎంప్లాయీస్ వర్క్ చేయాలన్నా ఒక డ్రాయింగ్ అనేది ఉండాలి. ఉంటారు సార్. ఇప్పుడు మనకు ఎస్ఎస్ డిజైన్ చేయడానికి మన దగ్గర ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు. తర్వాత ఈ కంటైనర్ డిజైన్స్ అంటే నేనే చేస్తుంటా, ఇంకా కూడా అవసరం ఉంటే సూపర్వైజర్ చేస్తుంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అలా సేమ్ సైజులు ఉంటాయి, సైజులే మారుతాయి అంతే. ఆల్రెడీ రెగ్యులర్ చేసే ఐటమ్సే కాబట్టి కంటైనర్స్ కానీ దాంట్లో కానీ కొన్ని సైజులు మారుతాయి. ఇంకా కొంచెం వెరైటీ కావాలంటే కస్టమర్ మనకు ఇట్లా కావాలి సార్ అంటే మనమే డ్రాయింగ్ చేసి చేసిస్తాం మనం. ఓకే అండి. సో ఈ రకమైన పద్ధతిలో ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రకమైన పద్ధతిలో మొత్తం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, లేకుంటే కంటైనర్ హోమ్స్ కానీ, లేకుంటే టీ స్టాల్స్ కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి చాలా సేఫ్టీగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు అవసరమైతే దాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.